హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సూపర్ వీడియో చూస్తామని లాస్ట్ వీడియోలో చెప్పాను. ఏంటి ఆ సూపర్ వీడియో చూద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి, చిన్న రిక్వెస్ట్. ఏమంటే నా సెకండ్ ఛానల్ ఉంది కదా, అమ్మతో ప్రతిరోజు. అందులో 531 ఎంతో వచ్చారండి సబ్స్క్రైబర్స్. ఇంకొక 500 ఉంటే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలామంది ఉన్నారు కదా, 10,000 మంది ఉన్నారు. మీరు అనుకుంటే ఇట్లానే చిటికలో చేసేసుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆ ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ పెడతాను. ఏమంటే కుకింగ్ వీడియోస్ వస్తాయి. ఆ తర్వాత టిప్స్, మీ అందరికి యూస్ఫుల్ అయిన టిప్స్. కొన్ని విషయాలు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియదండి. గోల్డ్ అసలు ఎందుకు పెట్టుకుంటున్నాం, సిల్వర్ ఎందుకు పెట్టుకుంటున్నాం, అరిటాకులు ఎందుకు అన్నం తింటున్నాం, ఇలాంటి చాలామందికి తెలియదు. ఒక్కొక్క వస్తువు పెట్టుకుంటే ఒక్కొక్కలాంటి ప్రయోజనం ఉంటుంది. ఏంటి ఇవన్నీ, ఇలాంటి బోల్డ్ విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. అందుకని ఇలాంటి మంచి విషయాలు ఇంకా ఎన్నో ఉంటాయి. తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, సరేనా? అలానే వీడియోస్ కూడా చూడండి. ఫస్ట్ ఛానల్లో వస్తాయి మంచి మంచివి. తర్వాత మన సెకండ్ ఛానల్లో చూడండి, అమ్మతో ప్రతిరోజు. ఇప్పుడు మన ఫస్ట్ ఛానల్లో చెన్నైలో మీ పద్మ, ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్స్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్తో ఇందులో కూడా నేను వీడియోస్ పెడతాను, సరేనండి? ఈరోజు చూడబోయే వీడియో వలన చాలామంది ఖాళీగా కూర్చున్న వాళ్ళు కూడా లేచి ఏదో ఒకటి చేద్దాం, సంపాదిద్దామని బయలుదేరతారనమాట. అలాంటి వీడియో. ఏమంటే కొంతమంది ఎంత చదువుకున్నా కూడానండి, చదువుని ఎంత వేస్ట్ చేస్తూ, నాలెడ్జ్ని వేస్ట్ చేస్తూ, మనల్ని ఎంత కష్టపడి చదివిస్తారు పేరెంట్స్. ఈ రోజుల్లో చదువుకోవడం అంటే సామాన్యమైన విషయం అండి. ల్యాక్స్లో ఖర్చు పెడుతున్నారు. అంత ఖర్చు పెట్టి అలాంటి చదువును మనం ఎందుకండి వేస్ట్ చేసుకోవాలి? అలా ఒకళ్ళు బాగా చదువుకొని ఎంతో ఖర్చు పెట్టి చదివించారు అమ్మాయి. ఆ చదువునంతా వేస్ట్ చేస్తూ ఇంట్లో కూర్చొని ఉంది. 5కి 10కి హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి, హస్బెండ్ ఇస్తే ఉండు లేకపోతే లేదు. ఏమంటే ఆడపిల్లల్ని చూసారంటే బిఫోర్ మ్యారేజ్ పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటారండి. ఏమైనా కావాలంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. పేరెంట్స్ మీద మనకి ఎక్కువ ఇది ఉంటుంది. ఇవ్వండి, ఎలా అయినా సరే అడిగేసి తీసుకుంటాం. ఇక్కడ హస్బెండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళు మంచోళ్ళుగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు కోపిష్టోళ్ళుగా ఉంటారు, పిసినారులుగా ఉంటారు. ఇలా ఉంటుంది అనమాట. అప్పుడు కోపిష్టోళ్ళ దగ్గర, పిసినారోళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోగలమా? ఇవ్వరండి అసలు. కొంతమందికి ఇన్కమ్ లేకుండా తక్కువగా ఉండి కష్టపడుతూ ఇవ్వరు, కొంతమంది పిసినారుతనంతో ఇవ్వరు. ఇలా చాలా రకాలు ఉన్నారండి. అలాంటి ఒక అమ్మాయి బాగా చదువుకొని మంచిగా గారాబంగా పెరిగిన అమ్మాయి ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్ని కష్టాలు పడిందా, ఎలా ఇప్పుడు ల్యాక్స్లో సంపాదిస్తుందని మనం చూడబోతున్నాం. ఈ వీడియో చేయడానికి కారణం మీరేనండి. చాలామంది మాకు సంపాదన లేదు, మేము ఎలా సేవింగ్స్ చేయాలి అని అంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి స్టోరీ నేను చెప్పడం వలన మీలో ఎవరైనా మీరు కూడా ఇలా చేయొచ్చు. ఇంకా 2 విషయాలు కూడా చెప్తాను నేను, ఎలా సంపాదించుకోవాలని. దానివల్ల మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది, అందుకని చెప్తున్నాను. మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి అండి, అంటే అత్తగారి తరపునే మాకు బంధువులు అనమాట. ఈ అమ్మాయి బాగా చదువుకుంది. మ్యారేజ్ చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, మా అమ్మాయి పెళ్లి తర్వాత జాబ్ చేస్తుంది, చెయ్యకూడదని చెప్పకూడదు. మేము చాలా కష్టపడి చదివించాము, చాలా మనీని స్పెండ్ చేసి, ఊరికే ఇంట్లో కూర్చోకూడదు అంటే సరే అని చెప్పేసి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు. చేసుకున్న తర్వాత పంపించలేదండి. చూడొచ్చులే అని కొంత టయాన్ని అలానే నెట్టేశారు. మెల్లగా చూసి చేసుకో అమ్మా అని. కొన్ని రోజుల తర్వాత వచ్చేసి, లేదు ఇంట్లో పనులు అవి చేయడానికి అమ్మ వలన కుదరదు, నువ్వు ఇంట్లో ఉండి చూసుకోవాల్సిందే అని చెప్పేసి ఈ అమ్మాయిని జాబ్ చేయనీయకుండా అలానే ఆపేశారండి. సొంత ఇల్లు ఉంది వాళ్ళకి. అయితే అత్తగారు మామగారు ఉంటారు, హస్బెండ్ చేస్తాడు. హస్బెండ్కి పెద్ద శాలరీ ఏమి లేదు, 30-35 అలానే తీస్తాడండి. తర్వాత 2 పిల్లలు వచ్చేసారు. ఇప్పుడు వచ్చి వీళ్ళకి కష్టమైపోయింది. ఏమంటే పిల్లలు చదువులు చూసుకోవాలి, ఇంతమంది తినాలి. ఈ అమ్మాయి వెళ్ళి ఏదన్నా చిన్న విషయం అడిగినా కూడా మనీ ఇవ్వరు. నేను సంపాదించేదే 30,000 అనుకోండి, 30,000 ఇందులో నువ్వు అడిగినవన్నీ నేను తీర్చలేను, నా వల్ల కాదు, ఇది మిడిల్ క్లాసు, మీరు తెలిసే కదా ఇచ్చారు, అందువలన నన్ను పొద్దుగూకులు వచ్చి నువ్వు డిస్టర్బ్ చేయకూడదు అని ఏమడిగినా కూడా చిన్న చిన్న వాటికి కూడా మనీ ఇవ్వడండి అబ్బాయి.
వెళ్ళి పుట్టింట్లో ఊరికే అడగగలరా? ఇంకా వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా! ఒకళ్ళో ఇద్దరో ఉంటారు కదా! వాళ్ళ బాధ్యతలు తీర్చాలి కదా! ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. అప్పుడు ఎలా తల్లిదండ్రులు ఎన్ని రోజులని ఇస్తూ ఉంటారు మనీ చెప్పండి? ఇంకా ఈ అమ్మాయి సైలెంట్‌గా వార్ జరుగుతూ ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. ఎన్నో రోజులు పోరాడిద్ది. పిల్లలు స్కూలుకి గూడా వెళ్తున్నారు. ఏదన్నా చేస్తా జాబ్ నేను. మీరు చెప్పబట్టే గదా మిమ్మల్ని చేసుకున్నాను. మీరెందుకు ఇప్పుడు ఇలా మాటలు మారుస్తున్నారు అంటే, ఇంట్లో పనులు చేసుకో చాలు అంటారు. సరే నేను అడిగినయన్నీ కొనిస్తారా? అంటే నువ్వు పెద్ద పెద్ద కోరికలు కోరితే నేనన్ని తీర్చలేను. సరే చిన్నయైనా చేస్తారా? నా వల్ల గాదు. అప్పుడు నేను ఎవరి దగ్గరికెళ్ళి అడగాలి అని ఇలా చాలా రోజులు గొడవ జరిగిన తర్వాత చివరికి హస్బెండ్ ఒప్పుకున్నాడండి. చేసుకో. అయితే ఇంట్లో నుండే సంపాదించుకో. బయటకన్నీ ఎళ్ళకూడదు. ఇంటి పనులు జూసుకుంటూ ఏమన్నా జేసుకో అని. అప్పుడు ఆ అమ్మాయి ఆలోచిస్తది. ఏం జేయాలి మనం? ట్యూషన్స్ తీద్దామా? లేతే వెళ్లి టైలరింగ్‌కి అమ్మోళ్ళ దగ్గరన్నా మనీ తీసుకొని టైలరింగ్ క్లాసెస్‌లో జాయిన్ చేద్దామా? ఇంట్లో ఉండే జేయాలంటే ఈ రెండే చేయగలం. ఇంకేం జేయాలి మనం? అని జెప్పేసి ఈ టైలరింగ్ క్లాస్‌లో చేరితే ఎలాన్నా కొంత టైం అవుతది. మనకు రావాలి కస్టమర్స్. ట్యూషన్ అంటే గూడా పిల్లలు రావాలి అని ఆలోచిస్తూ ఇలా పోతూ ఉంటది. ఏదన్నా జెయ్యాలి అని. ఇంట్లో ఉండి జేయమన్నారు గదా! అందుకని. ఇలా చాలామంది ఉన్నారండి. మీలో ఎవరన్నా అలా చదువుకొని, చదువుని వేస్ట్ చేస్తూ ఇంట్లో జాబ్‌కి పంపించకుండా ఉన్నారా? కింద కామెంట్‌లో పెట్టండి. ఇది నవ్వే విషయం గాదు. సీరియస్ అయిన విషయం. మగవాళ్ళు గూడా అర్థం జేసుకోవాలి. చదువుకున్నారు గదా! వాళ్ళు సంపాదిస్తే మనకి మంచిగా ఉంటది గదా! మన ఫ్యామిలీ బాగా రన్ అయ్యిద్ది. ఒక్కళ్ళు సంపాదించి బాగా వసతిగా మనీ ఎక్కువుందనుకోండి, పోవక్కర్లే ఇంట్లో కూర్చోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. లేని పక్షంలో ఒక్కళ్ళ సంపాదనతో ఫ్యామిలీ రన్ జేయాలి. మన కోరికలు నెరవేరవు అన్నప్పుడు వైఫ్ అడిగితే చేస్తానంటే పంపించండి. ఎందుకు చదువును వేస్ట్ చేయటం? మీరు చూసారంటే పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీస్‌లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేస్తారండి. జాబ్ చేస్తారు. లేతే బిజినెస్ చేస్తారు. చాలామంది లేడీసు నేను ఈ మధ్య కాలంలో చూసాను. బిజినెస్‌లు చేస్తున్నారండి. ఊరికే అసలెవ్వరు కూర్చోట్ల. అలాంటప్పుడు మనం మిడిల్ క్లాస్‌లో తక్కువ సాలరీ తీసేవాళ్ళు జాబ్ చేస్తే ఏం తప్పండి? కొంచెం మంచిగా ఉంటది. ఒకళ్ళ సాలరీని ఇంట్లో ఖర్చు పెట్టుకొని, ఇంకొకళ్ళ సాలరీని సేవ్ చేసుకోవచ్చు కదా! మన పొజిషన్ గూడా చేంజ్ అవుతది గదా! అలా ఆలోచించకుండా కొంతమంది ఇలా ఎళ్ళకూడదని ఆడవాళ్ళని ఇంట్లోనే ఉంచుతున్నారు. అలాంటి పనులు చెయ్యకండి. వాళ్ళు చదువుకుందెందుకు? వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సంపాదించాలనే గదా! అలాంటప్పుడు అలా చెయ్యకూడదు. ఇంక ఈ అమ్మాయి ఇలా చెప్తూ ఉండేటప్పుడు పక్కన వాళ్ళు చెప్తారమ్మా, మాకు తెలిసిన వాళ్ళు అడిగారు ఎవరన్నా హోమ్ ట్యూషన్స్ చెప్తారా అని. మరి నువ్వెళ్లి చెప్తావా? మనీ ఇస్తారు. ఒక 2 అవర్స్ చెప్తే అంటే, ఆ! వెళ్తాను. 10,000 ఇస్తామన్నారు వాళ్ళు. ఎళ్తావా అంటే, ఇస్తారండి 10,000. ఇంతకుముందు నేను ట్యూషన్స్ తీసేటప్పుడు నా దగ్గర ఒకళ్ళొచ్చి జాయిన్ చేశారు. వాళ్ళు బాగా రిచ్. వాళ్ళ బాబు 4th స్టాండర్డ్ చదువుతున్నాడండి. ఇంకా కొన్ని రోజులకి సరిగ్గా ట్యూషన్‌కి రాడు ఆ అబ్బాయి గారాబం ఒక్కడే బాబు. వాళ్ళ అమ్మ అడిగారు. మార్నింగ్ 5:30, 6కొచ్చి మాకు ట్యూషన్ తీస్తారు మా బాబుకి. ఇంకా ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళు గూడా వస్తారు. మీకు కారు పంపిస్తాము. 10,000 రూపీస్ ఇస్తాను బాబుకి అన్నారండి. మా ఇంట్లో ఒప్పుకోరు. అంత మార్నింగ్ ఎళ్తే మా పాప కాలేజ్‌కెళ్ళాలి. నేను టిఫిన్ రెడీ జేయాలి. పాపకి లంచ్ రెడీ జేయాలి. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ హస్బెండ్‌కి జేయాలి. పొద్దున్నే వీళ్ళందరిని పంపించాలి. ఇన్ని పనులున్నాయి గదా! అవన్నీ ఆగిపోతాయి గదా! పొద్దున్నే అందరికి టిఫిన్ జేయాలి గదా! అందుకని లేదండి నేను రాను. మీకిష్టమైతే ఇక్కడికి రండి లేతే రానన్నా. అలా వెళ్ళాలమ్మా ఇంటికెళ్ళి చెప్పాలి. మరి వెళ్తావా అంటే, ఆ! వెళ్తాను అన్నది. ఇంట్లో పనులు చేసినట్టుంటది. ట్యూషన్ తీసినట్లు ఉంటది గదా! సరే ఎళ్తాను. దీనికి పిల్లలకి వాళ్ళకి చెప్పేసి అలవాటు. వాళ్ళ పిల్లలున్నారు గదా! సరే పలానా వాళ్ళ ఇంటికెళ్ళు వాళ్ళే జెప్పారు నాకు విషయం. ఆవిడ చెప్తారు ఎక్కడ ఏంటని. గానే ఈ అమ్మాయి సరే అని బయలుదేరి వెళ్తదండి. సుత్తి అనుకోకండి. ఇవన్నీ మంచి విషయాలు. అందరూ తెలుసుకొని మీరు గూడా ఏమన్నా స్టార్ట్ జేయడానికి ఉపయోగపడతది. ఇంకా అమ్మాయి అక్కడికెళ్ళిద్ది. ఆవిడప్పుడు ఫోన్‌లో మాట్లాడుతుంటారు. కొంచెం వెయిట్ జేయమని ఇలా సైగ జేస్తారనమాట. అప్పుడు వెయిట్ జేసిద్ది. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసంటే చెప్తే తెలుస్తదండి. సరేనా? ఇంకప్పుడు తను అలా ఉన్నప్పుడు ఆవిడ ఫోన్‌లో చెప్తూ ఉంది. మా కుక్ రావట్లేదండి. 12 ఇయర్స్‌గా నా దగ్గర చేస్తూ ఉంది. వాళ్ళ పిల్లలతో వెళ్ళిపోయింది వయసయిందని. ఇప్పుడు నాకు అర్జెంట్‌గా కుక్ గావాలి. నేను జాబ్‌కెళ్తా. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. అత్త, మామగారున్నారు. నా వల్ల కాదు ఇంతమందికి చేయడానికి. ఎవరన్నా ఉంటే చెప్పమని వాళ్ళ ఫ్రెండ్‌తో అడుగుతుంది. ఇప్పుడు అన్నీ మానేస్తే కష్టమండి దొరకడం. కొంచెం టైం ఇవ్వండి వెతికి పెడతానని ఆవిడ చెబుతుంది. అప్పుడు ఈ అమ్మాయి వింటూ ఉంటది. సరే అని ఆవిడ ఫోన్ పెట్టేసిన తర్వాత వస్తది.
వచ్చి ఇలా అమ్మ ఉన్నారు తీస్తావా, ఈవినింగ్ టైంలోనే ట్యూషను, సరేనా 5 తర్వాత వెళ్తే చాలు, 7 వరకు చెప్పిస్తే చాలు అంటుంది. ఒకరికి 10,000 ఇస్తున్నారండి. హోమ్ ట్యూషన్స్ తీస్తే మనకు మంచి లాభం. 5గురు చెప్పించారనుకోండి 50,000 వస్తుంది. అలా కూడా ఇది ఒక టిప్ అనుకోండి. మీలో ఎవరన్నా హోమ్ ట్యూషన్స్ తీయమంటే తప్పకుండా తీయండి. ఇంత ఇస్తారు, ఆల్ సబ్జెక్ట్స్ చెప్పిస్తున్నాము, అందుకని తప్పకుండా ఇస్తారు. మన ఇంటికి వస్తే చాలా తక్కువ ఇస్తారు, 1000, 1500 అలా ఇస్తారు, 2000 వరకు ఇస్తారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి ఇంత డిమాండ్ చేయవచ్చు. సరేనండి, ఇంకా సరే ఇలా తీయాలమ్మా అని చెప్పగానే సరేనండి అంటది. వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తా, వెళ్ళి నేను చెప్పానని చెప్పా అంటది. వాళ్ళు చూస్తారు ఒకరోజు, నువ్వు చెప్పే తీరు నచ్చితే నీకు ఇస్తారు అని చెప్పింది. ఓకే మేడం అంటది. నేను ఒకటి అడుగుతా, మీరు తప్పుగా అనుకోకూడదు అంటది ఈ అమ్మాయి. ఏంటమ్మా చెప్పంటే, మీకు కుక్ దొరకడం లేదా అంటే అవును. అప్పుడు నేను చెప్పనంటే చెప్పు అమ్మా, మంచోళ్ళుగా ఉండాలంటది. అప్పుడు చెప్తుంది అమ్మాయి, నేను ఈవినింగే కదా ట్యూషన్స్ తీస్తున్నాను, మార్నింగ్ నేను ఫ్రీగానే ఉంటా, నేను వచ్చి మీ ఇంట్లో కుక్ చేస్తాను మేడం అంటే, అయ్యో ఎంత చదువుకున్నావు నువ్వేంటమ్మా కుక్ చేయడం అంటే, పర్వాలే నాకు మనీ అవసరం అందుకని చేస్తాను మేడం, ప్లీజ్ ఒప్పుకోండి, ఒకరోజు నేను వంట చేసిస్తాను, నచ్చితే మీరు కంటిన్యూ చేయండి అని. ఇంకా ఆవిడ కష్టంగా ఉంటుంది, ఎంత చదువుకున్న అమ్మాయి చేత వంట చేయటం ఏంటి అని. నాకు బయట జాబ్కి వెళ్ళడానికి అవకాశం లేదు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలానే చేసుకోవాలి, అందుకని ఒప్పుకోండి అంటే సరే అని ఒప్పుకుంటుంది. ఒకరోజు వెళ్ళి వంట చేసి ఇస్తుంది, సూపర్ టేస్ట్, నచ్చింది, వచ్చి చెయ్యి అంటారు. ఈ అమ్మాయి ఇంత చదువుకుంది, మనం అంతకుముందు 10,000 ఇచ్చేవాళ్ళంటండి కుక్కి 3 పూటలు చేసి పెట్టినందుకు. ఇప్పుడు ఈ అమ్మాయికి చదువుకుంది కదా, మనం ఇంకొంచెం ఎక్కువ ఇద్దామని ఆవిడ డిసైడ్ అయ్యి చేయమందంటండి. పొద్దున వెళ్ళి చేస్తే చాలమ్మా, టిఫిన్ చేసేసి కూరలు రైస్ పెట్టేసి, ఆ కూరలే మేము నైట్కి యూజ్ చేసుకుంటాం, రైస్ నేను పెట్టుకుంటా, అయితే ప్రతిరోజు చపాతీలు చేసి బాక్స్లో పెట్టేసి వెళ్ళాలి అని చెప్పిందండి ఆవిడ. సరే అంటది. ఎన్ని గంటలకు రావాలంటే 5:30కి వచ్చినా కూడా ఓకే అంటారు వాళ్ళు. సరే అని ఈ అమ్మాయి పొద్దున్నే ఇంట్లో హస్బెండ్ దగ్గర చెప్పలేదండి, వంట అంటే పంపించరు కదా, హోమ్ ట్యూషన్ అని చెప్పింది, పొద్దున పూట కూడా ఉందని. ఇంకప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, ట్యూషన్ దిగానే వాళ్ళకి నచ్చింది. మా బాబే కాదు ఇంకా 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తీయమ్మ ఇక్కడే అని చెప్పారు. ఒకరికి 10,000 అండి. చూడండి, కలిసి వచ్చే టైం వస్తే మనకి వస్తుంది, మనం ప్రయత్నించాలి, అలానే కూర్చుంటే రాదు. ఈ అమ్మాయి ప్రయత్నించడం వలన ఇప్పుడు 3-4 పిల్లలు అంటే 40,000 ఈజీగా వస్తుంది. పొద్దున పూట వీళ్ళ ఇంట్లో చేస్తే 10,000-12,000 దొరికిద్ది. సరే అనుకుంటుంది ఈ అమ్మాయి, మంచిది భగవంతుడు మనకు దారి చూపించాడని హస్బెండ్ దగ్గర పొద్దున పూట కూడా హోమ్ ట్యూషన్ అని చెప్పింది. మెల్లగా చెప్పుకోవచ్చులే వదలరని. ఇంకా పొద్దున్నే లేచి చీకటితో అన్నీ వీళ్ళకి చేసి పెట్టేసి 5:30, 5:45కి అన్నీ వెళ్ళిద్దండి. పక్కనే మాకు ఇటు పక్కన ఒక ఏరియా ఉందండి, ఏరియా చెప్పకూడదు, ఫుల్ రిచ్ పీపుల్సే ఉంటారనమాట. అపార్ట్మెంట్స్ అన్నీ బంగ్లాల్లో ఉంటాయి, వాళ్ళు మంచిగా శాలరీస్ ఇస్తారండి. ఇంకా వెళ్ళిద్ది ఆ అమ్మాయి, వెళ్ళి చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి వంట టేస్ట్ చేసేసి ఇంకా 2-3 మాకు కూడా చేసి పెడతాం, ఇంకొకరికి కూడా ఒప్పుకుంటుంది. పక్కిళ్ళే వాళ్ళది, ఈవిడ ఫ్రెండ్. వీళ్ళకి అవ్వగానే 1 అవర్ వాళ్ళకి, 1 అవరే మాట్లాడుకున్నారు, చేస్తానని ఒప్పుకుంటుంది. ఆవిడ ఇదే అమౌంట్, ఈవిడిచ్చే అమౌంట్ ఇస్తానంటది. ఇలా ఈ అమ్మాయి పేరు బాగా చేస్తుందని కానీ ఇంకా 2-3 అడుగుతారు, ఇలా వచ్చి మాకు చేస్తామని కుదరదండి ఇంతమందికి అని ఆలోచిస్తుంది. ఇంతమందికి మనం ఏం చెయ్యాలి, ఈ అమ్మాయి అనుకుంది ఒకటి, జరిగింది ఒకటండి. ఈవినింగ్ మనం ఆ ట్యూషన్స్ అలా పెట్టుకుందాం, పొద్దున పూట మనం ఇలా ఇంతమంది అడుగుతున్నారు కదా, ఇదొక బిజినెస్గా మనం ఎందుకు చేయకూడదని ఈ మేడం దగ్గర చెప్పింది. మేడం మీరు ఒప్పుకుంటే కనుక నేను ఇలా చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మీరే మెను అన్నీ ప్లాన్ చేసుకోండి, టిఫిన్ ఏంటి ప్రతిరోజు, తర్వాత చపాతీలు కంపల్సరీ, తర్వాత లంచ్కి ఏం చేయాలి, ఇవన్నీ మీరు ప్లాన్ చేసి మీరు అందరూ మాట్లాడుకొని ఇస్తే నాకు ఒక ఉపాధిగా ఉంటుంది, నేను ఇంట్లో చేసి మీకు రోజు నేను ఏ టైంకి కంప్లీట్ చేసి ఇస్తానో ఆ టైంకి పంపించేస్తాను అనగానే ఆవిడ ఆలోచించి, నేను మిగిలిన వాళ్ళు కూడా అడిగి చెప్తానని అడిగిద్ది. ఇలా పంపిస్తారు, అందరు జాబ్కి వెళ్ళే వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరిగా ఒప్పుకుంటారు. ఒప్పుకోగానే వాళ్ళే రెడీ చేసి ఇస్తారు, ఈ రోజున ఇది కావాలని. ఇంకా అమ్మాయి ఇంటికి వచ్చి మెల్లగా హస్బెండ్ దగ్గర చెప్తుంది, ఇలా ఒక ఆపర్చునిటీ దొరికింది, ఇన్ని రోజులు కుక్ చేసిన విషయం చెప్పాల, మనం ఇలా చేసి ఇస్తే కనుక వాళ్ళకి, వాళ్ళు ఇంత మనీ ఇస్తారంట, మనకి మంచి లాభం కదా, ఒప్పుకోండి అని చెప్పింది. వాళ్ళ అత్తగారు మామగారు కూడా ఓ ఇంత అమౌంట్, ఈవినింగే ఒక 40,000 వస్తుంది, మార్నింగ్ టైంలో ఇచ్చేస్తే ఇది ఒక 50, 60, 1 lakh కూడా వస్తుంది, అన్నీ కలిపితే ఇంకేమి మనకి కష్టపడుతున్నాం అని చెప్పి ఒప్పుకోరా అంటారు. డబ్బు ఎవరికండి చేయదు,
ఒప్పుకోమనగానే సరే హస్బెండ్ ఒప్పుకుంటాడు. ఇలా అట్లా అట్లా ఒక 10 ఇళ్ళొస్తాయండి. వాళ్ళు ఇప్పుడు కుక్ చేస్తే 12,000 ఇస్తున్నారు కదా! దానికంటే ఇంకొంచెం ఏసి ఇస్తారు అమ్మాయికి. ఎందుకంటే ఈ అమ్మాయి గ్రాసరీస్ అన్నీ కొనాలి గదా! అందుకని ఇంకొంచెం ఎక్కువగానే ఇస్తారు. ఈ మనీ అన్నీ తెచ్చి ఫస్టే ఇచ్చేస్తారు. తెచ్చి గ్రాసరీస్ అన్నీ వెజిటబుల్స్ అన్నీ కొని పెట్టుకోవడం. వీళ్ళు ఇంక ఇంట్లో ఏ సామాగ్రి కొనాల్సిన పని లేదు. వంట చేస్తున్నారు కదా! అందులో నుంచే తీసి పెట్టుకుంటారు. వీళ్ళు వెజిటబుల్స్, నాన్ వెజ్, గ్రాసరీస్ ఇవన్నీ వీళ్ళ డబ్బులతో ఏం కొనక్కర్లేదు. సొంత ఇల్లు. ఇప్పుడు హస్బెండ్ సంపాదించేది కొంచెం పిల్లల చదువులకి, ట్యూషన్‌లకి పోతే మిగిలింది ఏమన్నా ఉంటే అవి పోతే మిగిలినన్ని సేవింగ్సే. ఇప్పుడు ఈ అమ్మాయి సంపాదిస్తుంది. ఇలా 10 ఇళ్ళు, 15 ఇళ్ళు అలా అయినాయండి. అలానే బ్యాచిలర్స్ ఉంటారు కదా! వాళ్ళు గూడా కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు వీళ్ళకి. ఆ ఆర్డర్స్ కూడా తీసుకున్నారు. తీసుకొని ఇలా అందరికీ ఫుడ్ సప్లై చేయటం. అత్తగారు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఇస్తారు. మామగారు తీసుకెళ్ళి అందరికి ఇవ్వడం ఇంకొకళ్ళని పెట్టుకొని. హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తారు. ఇలా వీళ్ళ బిజినెస్ బాగా సాగడం స్టార్ట్ అయిందండి. ఈవినింగ్ ట్యూషన్స్ మానేయలేదు, వెళ్తది. ఇప్పటికి అలానే రన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ కర్రీ పాయింట్స్ అన్నీ లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరన్నా కర్రీస్ కావాలంటే ముందుగానే చెప్తారు, రేపు కొంచెం కర్రీస్ ఇవ్వండి మనీ ఇస్తామని. అలానే సప్లై చేస్తున్నారు. ఇప్పుడు బిజినెస్ ఓహో అని పోతుందండి. ఇప్పుడు ఎంత సంపాదిస్తారు అనుకుంటున్నారు? ఆ 40,000 అలా వదిలితే ఇవన్నీ కలిపితే 2 lakhs పైనే సంపాదిస్తున్నారండి వాళ్ళు. వెనక షెడ్ లాగేసుకొని ఇనప పొయ్యిలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అందులో పెట్టి వంటలు చేస్తున్నారు. ఇంటిల్లి బాధి హెల్ప్ చేస్తున్నారు అమ్మాయికి. చూసారా, డబ్బు వస్తే ఎవరైనా ఊరుకుంటారు కదా! ఎన్ని రోజులు ఒక్క పని చేయకూడదు అని అరిచే హస్బెండ్ ఇప్పుడు ఆయన కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. సారీ అండి, ఏదో అమ్ముతున్నారు సౌండ్ వస్తే. ఇలా ఇప్పుడు వీళ్ళు మంచిగా సంపాదించుకుంటున్నారండి. ఇంకా ఇల్లు కట్టుకోవాలి, అలానే సేవ్ చేస్తూ ఉన్నారు. ఇంతలోనే కడితే కళ్ళు పడతాయి అని వాళ్ళు అలా పెట్టుకున్నారు. చూసుకుందాంలే కొన్ని రోజులు ఇలానే ఉందాం అని చెప్పేసి టైంకి అన్నీ ఇవ్వడం. 2 పూట్లే కదా వాళ్ళు చెప్పారు. చపాతీ మాత్రం ఎవ్రీడే కంపల్సరీ ఉండాలి. ఇలా చేయడం వలన వాళ్ళకి బాగా సక్సెస్ అయిందండి అమ్మాయి ఈ రోజున. ఇది ఎంత పెద్ద విషయం కదా! ఆ రోజు వెళ్ళకూడదు. ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేసి బయటకు వచ్చింది. ఇలా మీరు కూడా ఏదన్నా క్రియేట్ చేసుకోండి. ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొత్త బిజినెస్ పోతుంది మా రిలేటివ్సే. ఏమంటే వాళ్ళు ఉండే ఏరియాలో ఐటీ పిల్లలు ఎక్కువగా ఉన్నారండి. ఐటీలో వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళకి 3 floors 4 floors అలా ఉన్నాయి ఇళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే బెడ్ అరేంజ్ చేసేసి ఒక రూమ్కి 3 beds అరేంజ్ చేసి ముగ్గురు ఉండేలాగా ఒకళ్ళు 20 మంది 30 మందిని పెట్టుకుంటున్నారండి. ఒక్కొక్కరికి 7,000 అంట. మీకు యూజ్ అయిద్దని చెప్తున్నా. యూజ్ అయితే యూజ్ చేసుకోండి. 7,000 ఇవ్వాలంట ఉండడానికి. ఆ తర్వాత భోజనం, పొద్దున్నే టిఫిన్, నైట్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం అన్నీ చేసి అక్కడ పెడతారు. ఎవరికి ఎంత కావాలో అంత తినొచ్చు. సండే నాన్ వెజ్ మాత్రం ఒక్కొక్క కప్పులో పెట్టేస్తారండి. ఎక్కువ పెడితే ఇష్టానికి తింటారు కదా, అక్కడ తీసుకెళ్ళి పెడితే అది మాత్రం ఒక బౌల్లో వేసి పెట్టేస్తారండి. ఇప్పుడు 20 మందే అనుకోండి, ఎంత వస్తుంది? 1,40,000 వస్తుంది కదా. 40,000 పోయినా కూడా 1 lakh మిగిలిద్ది కదండి. అలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇప్పుడు ఈ బిజినెస్ ట్రెండ్గా పోతుంది. అందరూ మా చుట్టాలే చేస్తున్నారు. ఒకళ్ళైతే పెద్ద ఇల్లు 30 మందిని పెట్టుకున్నారు. ఇంకొక ముగ్గురు అయితే 20 మందిని పెట్టుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. మీకు కూడా ఎవరన్నా మీ పక్కన ఇలా ఉంటే గనక అలాంటి వాళ్ళకి ఇలా చేసుకోవచ్చండి. మన ఇల్లు పెద్దదిగా ఉంటే రూమ్స్ అరేంజ్ చేసేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ మనం ఇచ్చామనుకోండి, ఒకళ్ళు 7,000 అంట. వీళ్ళు 7,000 తీసుకుంటున్నారు. మరి మీకు వీలుంటే 10 కూడా తీసుకోవచ్చు. అప్పుడు మనకి ఎంత లాభం వస్తుంది చూడండి. కొంచెం కష్టపడాలి. కొంతమంది ఎక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళు వచ్చి కుక్కుని పెట్టుకున్నారు. ఈ 20 ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళే చేసి వాళ్ళే ఇస్తున్నారండి 3 పూట్ల. ఇలా చేస్తున్నారు. ఇంట్లో అత్తగారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. ఇలా పోతుంది బిజినెస్. ఇందులో నేను చెప్పొచ్చేది ఏమంటే, ఏమ్మా సుత్తి సోది అని దయచేసి అనకండి. మంచి ఐడియాసే కదా. ఇప్పుడు ఇలా ఊరికే కూర్చుంటే జరిగిద్దా? ఎప్పుడు మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదండి. మనం బయటకు వచ్చి మనం సంపాదించి కొంతమంది మగవాళ్ళకి అర్థం అవ్వదు. ఇదే చాలు ఎందుకు అట్లా మనం అందులోనే ఏదో తమిళ్లో ప్రోవర్బ్ ఉంటుందండి, అక్కడక్కడే బండి తోలడం ఎందుకు అని. ఆ చాలని జీతంతోనే ఎందుకు అందరు కష్టపడాలి? ఇప్పుడు చూసారు, అమ్మాయి మంచిగా సెటిల్ అయిపోయింది. బిజినెస్ ఓహో అని పోతుంది. అందుకని ఎక్కువ మంది రాగానే టేస్ట్లో బాగుండలేదనుకోండి, ఆర్డర్స్ పోతాయి. అదే టేస్ట్తో మంచిగా సప్లై చేస్తుంది ఆ అమ్మాయి. అందుకని బాగా వస్తున్నారు కస్టమర్స్, చాలామంది వచ్చారండి ఇప్పుడు. అందుకని దయచేసి మీరు కూడా ఊరికే కూర్చోకుండా
ఇన్ని ఉన్నాయి, ఇందులో ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను 4 చెప్పాను. ట్యూషన్ గురించి చెప్పాను, టైలరింగ్ గురించి చెప్పాను, ఇలా హోమ్ ట్యూషన్స్. కుకింగ్ చేయమంటారా మమ్మల్ని అంటే అది నేను చెప్పనండి. ఈ అమ్మాయి ఫస్ట్ ఆ అమ్మాయికి అలాంటి పరిస్థితి వెళ్ళింది. వెళ్ళడం వల్లనే అమ్మాయికి ఇలాంటి ఆపర్చునిటీ దొరికింది. మీరు కావాలంటే ఫుడ్ ఆర్డర్స్ తీసుకొని మీరు వెళ్ళి ఎవరిళ్ళలో చెయ్యొద్దు. ఫుడ్ ఆర్డర్స్ తీసుకొని ఇట్లా చేసి ఇస్తానని చెప్పి ఒకరోజు టేస్ట్‌కి ఇచ్చారనుకోండి, నచ్చితే వాళ్ళు మీకు ఇస్తారు. ఇలా మనం చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఫుడ్ సప్లై చేయొచ్చు. ఈ రోజుల్లో ఈ బిజినెస్ చాలా బాగా పోతుంది. చెప్పాను, ఇప్పుడు ఆ అమ్మాయి లాక్స్‌లో సంపాదిస్తుంది. ఫస్ట్ జీరోలో ఉంది. ఇతరుల మీద, తల్లిదండ్రుల దగ్గర, హస్బెండ్ దగ్గర అడిగి అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి. ఇలా చాలామంది ఉన్నారండి. అందుకని దీంట్లోంచి బయటకు రావాలంటే మనం మంచిగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఒక మంచి అండర్‌స్టాండింగ్ ఉంటదో వాళ్ళ ఫ్యామిలీ మంచిగా పోతూ ఉంటదండి. కొంతమంది అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకపోవడం వలన నష్టం ఎవరికి? మనకే కదా! అందుకని మీరు కూడా ఊరికే కూర్చోకుండా ఇన్ని ఉన్నాయి, ఇందులో ఏదన్నా సెలెక్ట్ చేసుకొని మీ లైఫ్‌ని మంచిగా లీడ్ చేయండి. బాగా పైకి ఎదగాలి. అలానే ఉండకూడదు. సరేనా? ఎవరి దగ్గరైతే మనీ ఉంటదో వాళ్ళు కష్టపడరండి. మనీ లేని వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్సే కదండీ. పిల్లల్ని మంచిగా చదివించుకోలేరు. అనుకున్న చదువుల్ని చదివించలేరు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఎడ్యుకేషన్ గురించి చెప్పమన్నారు. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. మర్చిపోయానండి. స్టార్టింగ్‌లో చెప్పాలనుకున్నా మర్చిపోయాను. ఒక వీడియోగా చేయలేను. అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను తప్పకుండా. సరేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలా చేసుకొని మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోండి. ఎవరన్నా కష్టపడే వాళ్ళుంటే. ఇదే ఈరోజు వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, పెడతాను మీకు యూస్‌ఫుల్ అయ్యేలాగా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఫ్యామిలీలో ఒకళ్ళు చెప్పారు. ఇప్పుడు 10,000 అయ్యారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్. 10,000 కాదు 1,00,000 అవ్వాలి అని చెప్పారు. అలానే జరగనియండి. మీ అందరూ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేస్తారని ఆశిస్తున్నాం. వ్యూస్ కూడా బాగా రావాలండి. సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్ వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.